వేలాది పొట్టేలనా. అమ్మ మీరు పెట్టారా? పెడితే మీరు ఇక్కడ పక్కకు వస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత ఏం పేరు నాన్న పేరు? కిషోర్. అక్షయాన్ని దేవుడు ప్రేమించి తనకి ఇచ్చిన కిషోర్ వాళ్ళ అక్కగారు చేసి పెడుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని త్వరగా ముందుకు నడుపుతున్నాడు. ఓకేనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. జగమక్క కొరకు ప్రార్థన చేయండి. కన్ను ఆపరేషన్ చేయించుకోండి సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు. నువ్వు మీ దగ్గర సమానం కదా? వేరు వేరు ముందు కాల్సి ఓకే, మంచిదండి. ఇంకా బంధువులు ఎవరైనా ఉన్నారా? అంటే రండి, లేకపోతే ప్రార్థన చేద్దాం. మిగతా కార్యక్రమం ఉంది కనుక ఇప్పటికే చాలా సమయం అయింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. అమ్మా అనుకున్నారా? ఎవరైనా బంధువులు ఉన్నారా? ఉంటే ఆహ్వానిస్తున్నా. ఓకే అమ్మా, మంచిది. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అక్షయ తన బర్త్డే సందర్భంగా సిద్ధపరిచినటువంటి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా విజయవంతంగా ముందుకు నడిపించుకోవడానికి సహాయం చేసిన దేవునికే మహిమ కలుగును గాక. మరి బంధువులు వచ్చిన బంధువులు కూడా చక్కగా ఈ కార్యక్రమంలో ఏకీభవించారు. అలాగే కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంకా ఎవరైనా బంధువులు ఆహ్వానితులు ఉన్నట్లయితే వచ్చి అక్షయ చేతు పెట్టి ఆ బిడ్డకు ఆశీస్సులు అందించవలసిందిగా పెట్టమని కోరుతా ఉన్నాను. ఓకేనా? ప్రార్థన చేద్దాం. ఇక్కడైతే అందరు మీ చేతిలో అమ్మాయి వైపు చూపించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవరైనా రావాలా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా అందరూ వచ్చినట్టే కదా? ప్రార్థన చేశాను. మరి ఇంకా ఓకే, ప్రార్థన చేద్దామమ్మా. ప్రార్థన చేద్దాం.
అందరూ మీ చేతులు ఎడవైపు చాపండి. దేవుని చేతులకు అప్పగిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నా. అక్షరానికి ప్రార్థన చేస్తున్నాను. మరి తల్లిదండ్రుల నుండి చేతులకు అప్పగిస్తున్నాను. దేవాన్ని గొప్ప ప్రణాళికలో ఈ బిడ్డను మీరు ఆశీర్వదిస్తూ వచ్చారని నమ్ముతూ ఉన్నాను. బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహించిన మరి ఒక సంవత్సరాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. 15వ సంవత్సరం అంతా మీ దాకిరిటి ఈ బిడ్డ ధరింప చేసుకుని నీ కృపలో, నీ ప్రణాళికలో, నీ బాహుబలంలో బిడ్డ వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. యవ్వన కాలంలో యెహోవా కాడికొచ్చే నడిని మేలని నిలిచిన వాగ్దానం బిడ్డ జీవితంలో నెరవేర్చారు. యవనస్తులు దేవుని చేత వారి నడకను శుద్ధి చేసుకుందరు. ఆ వాక్యమును బట్టి వారిని నిలిచిన వాగ్దానం బిడ్డ జీవితంలో నెరవేర్చుకోమని కోరుతాను. యెహోవాకు భయభక్తులు కలిగిన ఎడల సుఖజీవంతో గల సంవత్సరాలను నీవు ధరించుకుంటావని మీరు ఇచ్చిన వాగ్దానం బిడ్డ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చాలి. హబక్కు ప్రార్థన చేశాడు, దేవా సంవత్సరములు జరుగుతుండగా నా పట్ల నూతన కార్యములు జరిగించమని ఇచ్చిన వాగ్దానం బిడ్డ జీవితంలో నేను నెరవేరుస్తామని కోరుతాను. తల్లిదండ్రులు బిడ్డ పట్ల ప్రేమ చూపించారు, మన కుమారుని పట్ల ప్రేమ చూపించారు. ఒక ప్రత్యేకమైన ఒక పద్ధతిని నీ సన్నిధి ద్వారా ఈ బిడ్డ దీవించబడాలి అనేటువంటి ప్రణాళిక, ఆలోచన విధానాలను ఇది తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించారు. అందులో మీరు మీ కోరిక ఏర్పాటు చేసి ఈ నామాన్ని మైపరుస్తూ వచ్చారు. ఒకే విజయవంతంగా జరిగించు. మరలా ఇలాంటి సంతోషకరమైన సందర్భం ఈ కుటుంబంలో ప్రవేశించే ప్రయత్నం బిడ్డలకు కాపుదలను చూస్తున్నామని కోరుతా ఉన్నాను. మనాడు ఏ విధంగానైతే తిమోతి తల్లి తిమోతిలోని ప్రవేశించిన కృపావరం బిడ్డలో కూడా ప్రవేశించినట్లు నీ కృపదాయి చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంది. మరి తల్లిదండ్రులు ప్రార్థించే వారిగా నీ మా కొరకు మార్చబడింది కాదు. బిడ్డలు మీరు దీవిస్తున్నామని, నీ ప్రణాళికలో వర్ధిలింపచేయమని, ప్రార్థనాత్మకానికి నడిపించమని, అందరి ప్రార్థనలు విలువకరంగా మార్చి నడిపించి మరి సంతోషకరమైన సమయంలో మేమందరము కలిసి ఈ విధంగా ప్రార్థించినట్లు సహాయం చేస్తున్నాయి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి నిత్య వినయముతో అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడే శుధాత్మ దేవుని కనీయ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఎదురైపోవడం నడిపించిన గాక. ఆమేన్. పంపుము దేవా